11 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఒక్క పథకం ఇంతవరకు అమలు కాలేదు. ఓకే. ఇంతకుముందు సర్వే అని చెప్పి అది పాములన్నీ తీసుకొని అది తీసుకొచ్చి చెత్తకుండి లేచింది. ప్రజాపాలనది నింపిరా అప్పుడు? నింపినాం. అందరం పనులు ఇడిచిపెట్టుకొని లైన్లో నిలవడం. ఎన్ని గ్యారెంటీలకు? అందులో 6 గ్యారెంటీలా వాడు ఇచ్చింది ఒక్క గ్యారెంటీ లేదు మీకు. ఏం లేదు. 100 మందిలో 10 మందికి వచ్చింది. అది 100 మందిలో 10 మందికి వచ్చింది అంతే. 90 మందికి రాలే. రైతు బంధుబి వచ్చేది, రైతు బంధుబి రాలేదు. కమ్సే 3 ఎకరాలు ఉన్న 4 ఎకరాలు 5 ఎకరాలు ఇప్పటి వరకు రాలేదు రైతు బంధు. మరి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కమ్సే 1,50,000 ఉన్న దానికి రుణమాఫీ కాలేదు. ఏంది కాలేదా రుణమాఫీ? మరి గవర్నమెంట్ చేసిందని చెప్తే ఎంత 100%లో 10% చేసింది అంతే. మీరే అడగండి. ఇప్పుడు 48,000 కోట్లు అని చెప్పిండు, 18,000 కోట్లు మాఫ్ చేసిండు. ఇంకెన్ని ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? దీని లెక్క ఉండాలి కదా. మేము మీడియా తరఫు నుంచి అడిగితే కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరంలో 2 సార్లు వేసిండు. 2 సార్లు వచ్చేదా నీకు? సంవత్సరంకి 2 సార్లు వేస్తా అని చెప్పిండు. 6 నెలల కోసం 6 నెలలకు ఇచ్చారు. మరి ఈయన ఎందుకు ఇస్తలేడు? ఆయన ఎట్లకైనా ఇచ్చిండు, ఈయన ఎందుకు ఇస్తలేడు? మరి మొన్న మంత్రి ఏమంటున్నట్టే ప్రభుత్వంతో డబ్బులు లేవు, అందుకే రైతు బంధు లేట్ అవుతుంది అంటున్నారు. ప్రభుత్వం డబ్బులు లేకుండా ఆ కేసీఆర్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఇంట్లోకైనా అయితే ఇయ్యలే కదా కేసీఆర్. ప్రజల ట్యాక్స్తోనే కదా గవర్నమెంట్కి ఇచ్చింది, ట్యాక్స్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? పైన 10 ఏళ్ళు ఎట్లా ఇచ్చిండు? మళ్ళీ ఎవరిని కాల్చం, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఎవరైనా రైతు చచ్చిపోతే వానికి 5 లక్షల బీమా ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు ఆయన? మళ్ళీ వీళ్ళు మీరే చూడండి. 10 ఏళ్ళ పాలన ఎట్లున్నది, 70 ఏళ్ళు వస్తుంది కాంగ్రెస్ చేసిన పరిపాలన ఎట్లున్నది, ఇప్పుడు అంతే ఉన్నది. అంతేనా? ఇంతకుముందు ఏం లేదు. నేను చూస్తున్నా కదా. నేను 42 ఏళ్ళు నా ఏజ్ వచ్చి 42 ఏళ్ళు అవుతుంది. నేను 49 ఏళ్ళు వస్తుంది మేము ఇంట్లో కిరాయి ఇంట్లోనే ఉంటాను అంతే. ఇప్పటికి 40 ఏళ్ళు వస్తుంది. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఆమె హైదరాబాద్కు. ఓకే. హైదరాబాద్ అప్పుడు ఏడు దాకా ఉండే, ఓన్లీ చదవదాకానే హైదరాబాద్ ఉండే. అంతకుముందు హైదరాబాద్ లేకుండే, అంతా గడ్డి సైన్లో ఉండే ఇవన్నీ సిటీ మొత్తంలో. ఇంతవరకు మా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. మళ్ళీ ఏంది ఇంకోటి ఏంటంటే కొన్ని పెండింగ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళది అయితే గవర్నమెంట్ మారినాక ఆగిపోయినాయి. నిజమేనా? అది నిజమే, ఆగిపోయినాయి. మళ్ళీ అయిపోయిన వాళ్ళకి ఇది ఇవ్వాలి, పాత వాళ్ళకి. ఇప్పుడైతే అప్పుడు గవర్నమెంట్లో అప్లై చేసిన వాళ్ళు మెసేజ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అందులోకి ఉంటుంది కదా రికార్డు వాళ్ళ దగ్గర. ఇప్పుడు కలెక్టర్ దగ్గర రికార్డు ఉంటుంది కదా, ఇవ్వాలి కదా మళ్ళీ. మరి అవి ఇప్పుడు మూసి మీరు చూస్తున్నారు. ఇప్పుడు మూసి ఎవరి టైంలో ఇచ్చిండు జాగాలన్నీ? కాంగ్రెస్ టైంలోనే ఇచ్చింది, ఇందిరా గాంధీ ఇచ్చింది. అది మరి ఈయన వాళ్ళు వచ్చి తీయనికి మళ్ళీ అప్పుడు తెలియలేదా? ఇప్పుడు ఇంతమంది సీఎంలు చేంజ్ అయ్యింది, మరి ఏ సీఎం ఎందుకు చేయాలి? ఈయనకెందుకు అంత ఆవేశం? ఇంకోటి ఇప్పుడు మీ సమగ్ర సర్వే మీ దానికి వచ్చారు కదా, ఏమేమి క్వశ్చన్లు అడిగారు? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ క్వశ్చన్? మీద కర్వే ఏమున్నా ఏం చేస్తారు మీద అడిగింది. మేము మంగళ పని చేస్తాం, ఇంకేం అడుగుతాం? గదే రాసుకొని పోతారు. ఒక ఇష్టం అంటే వేసిపోతాడు. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఉరికొస్తాడు. అంటే కొంతమంది ఏమంటారు అంటే ఆస్తుల వివరాలు, ట్యాక్స్ కడుతున్న లేదు, అది అన్నీ కూడా ఉన్నాయంటున్నారు. ఆస్తులు ఏమనుకుంటే ఉన్ననుకుంటుంది, లేనని గరీబానికి ఏముంటుంది? ఇప్పుడు రోజు మాకు లేబర్ పనే. మేము మంగళ షాప్కి పోతాం, పోయిన అడిగితే జీతం ఇస్తారు, పోకుంటే జీతం ఇయ్యాడు కదా. ఆ షాప్లో కూడా మీరు జాబే మళ్ళీ సొంతం కూడా సొంతంవి కాదు. ఇప్పుడు మా దాంట్లో మా క్యాస్ట్లో ప్రతి ఒక్కటి దిగిండు. మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ పోయినా మాకే అర్థమవుతుంది. అంతేనా? మరి ఇంతకుముందు ఈ టైంకి ఈ గల్లీలకు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చింది మీకు? ఎటువంటి మాకేం చెప్పిండు? 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీల బస్కి ఒక్కటే ఇచ్చిండు. అది మన బస్కు ఎవరికి ఇచ్చిండు? ఆడవాళ్ళకి ఇచ్చిండు. బస్ సార్ ఎవడు ఇమ్మన్నా బస్కి ఫ్రీ బస్ ఎవడు ఇమ్మన్నా వాడికి. ఫ్రీ బస్ ఎవరికి ఇవ్వాలి? 60 ఏళ్ళ ముసలి వాళ్ళకి, 50 ఏళ్ళ ముసలి వాళ్ళకి, కాలేజ్ పిల్లలకి ఇస్తే మంచిగా ఉంటుంది. నువ్వు పైసగల్లోనికి ఇచ్చినావు, లేనోనికి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? అది కారులో వస్తుంది, అక్కడ దిగుతుంది, బస్సు ఎక్కిపోతుంది. అది ఎవరికి లాభం? అంతే. ఇంకా ఫ్రీ బస్ అనేది ఎవరికి ఇవ్వాలి? మీరే చెప్పండి. 60 ఏళ్ళు ఉన్నోళ్ళకు, 60 ఏళ్ళు ఉన్నోళ్ళకు, 50 ఏళ్ళు ఉన్నోళ్ళకు, భార్య భర్తలకు ఇస్తారు. వాళ్ళు ఏదో యాత్రలకో ఏదో గుడ్లకో ఏరుకో పోతారు. కాలేజ్ పిల్లలకి ఓవరాల్గా ఇవాళ ఫ్రీ బస్ పెట్టి నువ్వు 300 ఇప్పుడు లేదా 3 కోట్ల లాస్ మనకు డైలీ. ఆర్టీసీ ఎవరు భరించాలి? మన మీదనే. ఎంతమంది కరెంట్ బిల్లు 400 వచ్చేది, ఇప్పుడు 800 వస్తుంది. మీకు ఇప్పుడు కరెంట్ ఫ్రీ కరెంట్ ఇప్పుడు మా షాప్కు వస్తలేదు మాకు.
వస్తలేదు. ఓ కరెంట్ బిల్ డబల్ వస్తుంది. మరి ఫ్రీ కరెంట్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఎవరికి ఇస్తుండు? దాంట్లో 10% మందికి వచ్చింది అంతే. ఇంకెవరు ఏదన్నా పూర్తి స్థాయిలో రాలే. మరి 11 నెలలు అవుతుంది కదా, దీని మీద ఏం 11 ఇంకా 11 ఏళ్ళైనా గింతే ఉంటుంది. అంతేనా? 11 నెలలకే ఇట్లుంటే ఇంకా 11 ఏళ్ళైనా గింతే ఉంటుంది. అంతేనా? షూరా? ఓవరాల్గా సరే, అప్పుడు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయలేదు. వాళ్ళన్నా కొంచెం మంచి చేసింది, కానీ ఇదైతే చాలా ఘోరం. ఇది చాలా ఘోరం ఉన్నది. నేను ఊహించుకోలే. నేను తెలంగాణ గడప టైంలో నాంపల్లిలో 20 ఏళ్ళు చేసిన ఒక్కడే షాప్లో, రాయల్ హోటల్ కింద. అంటే షాప్ బంద్, అంటే షాప్ బంద్. అప్పుడు ఉద్యమం టైంలో సెక్రటరీకి దాని అసెంబ్లీకి దాని దగ్గర ఉండే. అంటే 2 కిలోమీటర్ల దాకా బంద్ చేపిస్తుండే. మేము అనుభవించినాం, మేము చేసినాం. వీళ్ళు చేసేది నేను చెప్తున్నా కదా, కేసీఆర్ ఉన్నప్పుడు అంత సుఖం ఇప్పుడు ఎవరికి లేదు. నిజంగా చెప్తున్నా కదా, అంత పెద్ద మాట. కేసీఆర్ ఉన్నంత సుఖం ఇప్పుడు లేదు ఎవరికి. చెప్పు దేనికని? ఇప్పుడు నువ్వు చెప్తే నమ్మవు. బిజినెస్ లేదు. ఓకే, అందరు గిలగిల కొట్టుకుంటారు. తిరుగుతుంటా తెలుస్తుంటుంది. ఇప్పుడు మా దగ్గర ఎంతో మంది వస్తుంటారు కస్టమర్, చెప్తారు వాళ్ళు. ఈడొచ్చి దరిద్రం లంచడికి వచ్చి మొత్తం బతుకంతా నాశనం అయిపోయింది అంటుంటారా? షాప్లోకి వచ్చి అంటుంటారు. కటింగ్ చేయించుకున్నాడు. ఇప్పుడు మనిషి ఏడే ఎక్కువసేపు టైం మా దగ్గరనే గడుపుతాడు కదా. అవునవును. 45 నిమిషాలు మా దగ్గర, 1 అవర్ మా దగ్గర గడుపుతాడు. వాళ్ళతో ఇదే మాటలు మా దగ్గర అన్నీ చెప్తాడు, మేము చెప్తాం. రైట్. ఓవరాల్గా మీరే అర్థం చేసుకోండి. ఈ ఊరోళ్ళకి ఏంటంటే వాళ్ళకు నమ్మిండు వాళ్ళు. ఏమని? కేసీఆర్ అన్ని ఇచ్చిండు, వీడు ఇస్తాడు కదా అన్నట్టు నమ్మిండు. వీడికి ఇట్లా పెంచిస్తామన్నారు కదా, పెంచి ఇస్తా అన్నాడు. ఇట్లా గొంతుకు వస్తా అని వాళ్ళు అనుకోలే ఎప్పుడు. ఇక ఈసారి కాంగ్రెస్కి ఊర్లో పండి ఇవ్వమని బట్టలు ఇప్పి కొడతావు వీళ్ళని. అంతేనా? ఓవరాల్గా నువ్వు ఏమని చెప్పాలి? ఒకవేళ ముఖ్యమంత్రికి ఏమన్నా చెప్పాలను? ఏం లేదబ్బా, ఉన్న రోజులు మంచిగా చేయాలి అంతే. ప్రజలకు నువ్వు ప్రజలకు చేసేది ఏంది? మంచితనం. ప్రజలు నీకు ఎందుకు ఎన్నుకున్నారు? ఇక మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ రాదు ఇక్కడ. ఇట్లా చేస్తే రాదు ఇక.